ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్తను నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడనంటే బబులోను నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. ఇక్కడ మనము తీసుకున్నట్లయితే బబులోను అంటే పాపపు చెర. దేవుడు పాపపు చెర నుంచి మనల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం అనుకోవచ్చు రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఇంకా మేము ఎక్కడ పాపం చేస్తున్నాం అంటే కొన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపం ఉంటది. మనకి తెలియకుండానే మనం కొన్నిసార్లు పాపంలో పడిపోతూ ఉంటాం. అయితే పాపము అంటే మన అందరికీ తెలిసిందే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము అవ్వ ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు. పాపానికి తగిన శిక్షను వాళ్ళు పొందుతూ వచ్చినారు. మన జీవితంలో కూడా ఎక్కడైనా పాపం ఉందా, మనం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నామా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చలేకపోతున్నామా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దేవుణ్ణి మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి. దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించగలుగుతున్నామా? ఇటువంటి పాపంలో నుంచి దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని దర్శిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. సమరయ స్త్రీని దేవుడు ఒక్క సమరయ స్త్రీ కొరకు దేవుడు ఎండవేళలో మధ్యాహ్నం 12 గంటలప్పుడు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఒక సమరయ స్త్రీని రక్షించడం కొరకై ఆయన ఎంతగానో శ్రమ పడుతూ వచ్చినాడు. ఈ దినము నిన్ను రక్షించడం కొరకై దేవుడి భూమి మీదకి వచ్చినాడు. ఎటువంటి పాపంలో ఇరుక్కుపోయినాం, తెలిసి తెలియక అనేకమైన తప్పులు జరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనము రక్షింపబడి కూడా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చలేకపోతూ ఉంటాం. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలకు మనం వ్యతిరేకంగా వెళ్తూ ఉన్న సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని గద్దించి దేవుడు మనల్ని శిక్షకు అప్పగించినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న వాత్సల్యతను బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మరలా మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. ఏ పాపంలో మనం చిక్కుబడిపోయినామో దేవుడు ఈ రోజు వాటి నుంచి కూడా తప్పిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ పాపంలో ఉన్నాం, దేవునికి ఆజ్ఞను అతిక్రమించిన దాంట్లో ఉన్నామా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చలేకపోతూ ఉన్నామా, ఎటువంటి పాపంలో కూరుకుపోయినాం, దేవుడు మీకు ఏం ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు, మీరు దేన్ని నెరవేర్చలేకపోతున్నారు, పరీక్షించుకుందామా. ఈ రోజు ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ అండి. ఏ వాగ్దానం కూడా షరతు లేకుండా ఉండదు. మీరు ఏ వాగ్దానాలన్నా తీసుకోండి, దాని కింద ఒక షరతు ఉంటది. ఆ షరతును నెరవేర్చిన తరువాతే దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇక్కడ వాగ్దానం యొక్క షరతు ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే దేవుడిని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చిన వారంగా ఉంటామో దేవుడు మనం పాపం నుంచి తప్పిస్తాడు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాలను మనం నెరవేర్చగలుగుతూ ఉంటే దేవుడు మనల్ని పాపం నుంచి తప్పించి మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే సమరయ స్త్రీ జీవితంలో కూడా తన కుండను విడిచిపెట్టి వెళ్ళి తన జీవితంలో జరిగినది ఆ సమయంలో ఊర్లో వారందరికీ చెప్తూ వచ్చింది. మన దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాన్ని ఇతరులకు చెప్పగలుగుతూ ఉన్నామా, లేకపోతే మన వరకే మనం ఉంచుకుంటున్నామా, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండగలుగుతున్నామా, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్తను ప్రకటించే క్రమంలో ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. కొంతమందికి చిన్న బిడ్డల మధ్య పరిచర్య ఇస్తాడు, కొంతమందికి వాక్య పరిచర్య ఇస్తాడు, కొంతమందికి పాటలు పాడే పరిచర్య ఇస్తారు. పాటలు పాడే పరిచర్య ద్వారా కూడా రక్షింపబడతారా అంటే ఖచ్చితంగా రక్షింపబడతారు. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ ఒక రోజు మందిరంలో పాట పాడుకుంటూ ఉంటుంటే ఆ పాటను విని ఒక అతను దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. దీన్ని మీరు నమ్ముతారా? ఇది నిజంగా జరిగిన సంఘటన. మనకిచ్చిన తలాంతులను బట్టి మనం దేవుని యొక్క సువార్తను ఇతరులకు తెలియజేస్తున్నామా? దేవుడిచ్చిన ఆజ్ఞ ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? మీరు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించగలుగుతున్నామా దేవుడిని? పూర్ణ హృదయంతో, కొద్దిగా అరకొరగా కాదు, పూర్ణ హృదయంతో కంప్లీట్ గా మనల్ని మనం సబ్మిట్ చేసుకోగలుగుతున్నామా? ప్రభువా నీ చిత్తము సరిగ్గా నేను జరిగిస్తాను, మీరు ఏది చెప్తే అది నేను చేస్తాను అని మనం చెప్పగలుగుతున్నామా? అలాగైతే మనం ధన్యులము. లేకపోతే దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం, నేను వాటి అన్నిటి నుంచి కూడా తప్పిస్తాను, అయితే ఆ పాపం నుంచి తప్పిస్తాను, అయితే మీరు నా ఆజ్ఞని వినాలి. ఆజ్ఞ ఏంటి అని అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల ద్వారా మీరు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సంపూర్ణంగా దేవుని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా మీరు మా పట్ల ఈ రోజు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.